హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. జోసెఫ్ అనే ఒక వ్యక్తి తో మాట్లాడినటువంటి కాల్ రికార్డ్ అండి ఇది. ఇతను గ్రూప్ పెట్టాడు. వాట్సాప్ గ్రూప్ పెట్టి నా ఫోటో పెట్టి ఈ విధంగా తప్పుడుగా నా నన్ను చిత్రీకరిస్తూ మాట్లాడుతూ గ్రూప్ కూడా పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఈ గ్రూప్ అంటే, ఈయన నాకు కాల్ చేసి నాకు చాట్ చేస్తూ మేము చేసే పరిచయం కరెక్ట్ కాదని దీని ఉద్దేశ్యం. అదేంటంటే ఇతర గ్రంథాలతో మీరు ముట్టుకుంటున్నారు, ఇతర దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు, అనవసరం గదా! అనేది ఈయన యొక్క బాధ. మరి దాని గురించి బైబిల్ వాక్యానుసారంగా ఏంటి అనేది ఈ యొక్క ఆడియో కాల్ యొక్క ఉద్దేశ్యము. ఓన్లీ బైబిల్‌తో డిఫెన్స్ చేయగలమా? లేతే ఇతర గ్రంథాలు కూడా అవసరమా? ఎందుకు అవసరం అవుతది? అనేది దీని ఉద్దేశ్యము. మొత్తం వినండి. విని మీ ఒపీనియన్ పంచుకోండి. ఈ విధంగా నా ఫోటో పెట్టి మరి ఈయన చేస్తున్నాడు కాబట్టి, ఇక ఆయన ఫోటో పెట్టి నేను ఒక వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి ఒక వర్గం ఉన్నారు. ఇలాగ మమ్మల్ని వేధిస్తుంటారనమాట. వీళ్ళకి అర్థం కాదు. కాబట్టి మీరే వీక్షకులు, మీరు విని ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదో మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అదే నేను మీకు వాట్సాప్లో కూడా పెట్టాను. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే మా బ్రదర్ ఒక ఆయన ఇక్కడ హైదరాబాద్ నుంచి, బ్రదర్ పేరు రత్నబాబు. సో ఆయన కూడా లైన్లో ఉన్నారు. జస్ట్ ఇలాగే దేవుని వాక్యం గురించి డిస్కస్ చేస్తాము. అయితే ఇప్పుడు మీ విషయం కూడా ఆయనకి నేను చెప్పాను ఇలా అని చెప్పి. నేను మీకు పెట్టాను కదండి, ఇప్పుడు దానికి మీ రెస్పాన్స్ ఏంటి బ్రదర్? ఇప్పుడు మీరు చెప్పారు అంటే దేవుడు చెప్పారు కదా దేవుడి గురించి. అవును, ముందు మీరు మాట్లాడండి. ఆయన మధ్యలో ఆయనకు కూడా ముందు మీరు అవనివ్వండి. ఇప్పుడు కవీశ్వరులు అనే సబ్జెక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు కవీశ్వరులు ఎందుకు కోడ్ చేశాడు ఆయన? అవసరం ఏంటి అక్కడ? అవసరం లేదు కదా. వాళ్ళ అన్యులకు స్వార్థ చెప్పేటప్పుడు మన బైబిల్ గురించి చెప్తే సరిపోద్ది కదా. కవీశ్వరు గురించి కోడ్ చేయాల్సిన అవసరం ఏంటి? కవీశ్వరులు అని చెప్పారు కానీ అక్కడ ఏ లేఖనాన్ని తీసుకున్నారండి? అవును, కవీశ్వరులు అంటే యూదులా లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ? వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మనకు అవసరమా? మనకి అవసరం లేదు కదా. బైబిల్ సరిపోద్ది కదా. చెప్పిన కవీశ్వరులు ఏంటి? ఇప్పుడున్న మీకు తెలిసిన కవీశ్వరుల్ని అసలు హిస్టారికల్ కాంటాక్ట్ తెలియకంటే ఎలా కలిపేస్తున్నారు? కవీశ్వరులు ఏం చెప్పారంట? దేవుడి గురించి చెప్పారంట. ఏం చెప్పారంటే అక్కడ చూడు, పంపించాం కదా, బైబిల్ చదివే మాట్లాడండి. అవును, మాట్లాడడం ఎందుకు? గాల్లో కాదు. అపోస్తుల కార్యం 17:28 మనం ఆయన యందు చదువుతున్నాను విను. చదవండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరు చెప్పుచున్నారు. తెలియబడిన దేవుడు ఎవరుతున్నారు? ఆయన సంతానం అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, 28 వచ్చిన తెలియబడిన దేవుడిని ఆరాధిస్తున్నారని ఎక్కడ రాయబడి ఉంది? అక్కడ రాయబడి ఉంది. అది ఆ సందర్భం అంతా అదే కదా. రాశారు. అవునా? బలిపీఠం మీద రాశారు. ఇప్పుడు మీ కవీశ్వర్లు ఏం చెప్తున్నారు ఇంతకీ? అదే ఏమని చెప్తున్నారు? నువ్వే చెప్పు. ఏమని చెప్తున్నారు? తెలియబడిన దేవుడిని వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఈయన చూసినప్పుడు ఈయన ఏమంటున్నాడు? బలిపీఠం మీద ఎవరైతే తెలియబడిన దేవుడు అని చెప్తున్నారో, ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆయన ఎవరో చెప్తున్నాడు కదా. ఇప్పుడు కవీశ్వరులు యెహోవా గురించి చెప్పారా? చెప్పాలి. కవీశ్వరులు యెహోవా గురించి చెప్తున్నారా లేకపోతే ఎవరి గురించి చెప్తున్నారు? తెలియబడిన దేవుడు ఎవరున్నారో వాళ్ళ గురించి కదా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులో కొందరు చెప్పుతున్నారు. మనం దేవుడు సంతానం అని చెప్తున్నారు. మనం దేవుడు సంతానం అని మీ కవీశ్వరులో చెప్తున్నారు. ఓకే, బైబిల్లో కూడా దేవుడు మన తండ్రి అని ఉంది. అట్లాగే వాళ్ళ కవీశ్వరులు కూడా దేవుడు మన తండ్రి అని చెప్తున్నారు అని ఉంది. అంటే కవీశ్వరులు ఎవరంటే వీళ్ళు జనరల్ కవీశ్వరులు కాదు, దేవుడి గురించి చెప్పే కవీశ్వరులు, దేవుడి గురించి చెప్పే కవీశ్వరులు అనమాట. వాళ్ళు ఏ దేవుడి గురించి చెప్తారు? వాళ్ళు నమ్మే దేవుడి గురించి చెప్తారు కదా. లేఖనాలు కానీ ఏం లేకుండా నేను అంటుంది అదే బ్రదర్. నేను అడుగుతున్న క్వశ్చన్ కూడా ఏంటంటే, ఇక్కడ పౌలు వేరే గ్రంథాలను తీసుకొని గానీ వేరే దేవతలు తీసుకొని గానీ మాట్లాడలేదు. సందర్భం బైబిల్ ఎక్కడైనా ఉందంటే చూపించండి అంటే కవీశ్వరులు వచ్చి పక్కన నించొని ఉన్నారు ఏంటి? అప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ కవీశ్వరులు చెప్తున్నారు అంటే వాళ్ళు ఆ టైంలో ప్రీచర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే గ్రంథాలు రాసిన వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విషయాలు అయి ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా అల్టిమేట్ గా అక్కడ అన్య జనాంగానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు. ఓకే,
అన్య జనాంగానికి సంబంధించిన వ్యక్తులు చెప్పిన విషయాలని, దేవుడికి వ్యక్తులు. ఇప్పుడు వాళ్ళు యూదులు కాదు, కవీశ్వర్లు అంటే వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు అన్యులకు సంబంధించిన వ్యక్తులు. అన్నికి సంబంధించిన వ్యక్తులు చెప్పిన విషయాలని కోడ్ చేస్తూ ఈయన మాట్లాడుతున్నాడు. అన్యులు మీ దేవుడే, మీ కవీశ్వర్లు ఎలా అయితే మన దేవుడు మనకు తండ్రి ఎలా చెప్తున్నారో, అలాగే ఈయన కూడా దేవుడు మనకు తండ్రి అని చెప్తున్నాడు. ఒక చెబుతూ ఇట్లాగా విగ్రహం మీద తెలియబడిన దేవుడికి అని రాస్తారు పైన వాళ్ళు. ఓకే, చెప్తూ సేమ్ తర్వాత చూడు. కాబట్టి మనము దేవుని సంతానం అయి ఉండి, దేవుని సంతానం అయితే గనక ఏం చేయాలంటే, మనుష్యుల చమత్కార కలపల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. మన దేవుడి పిల్లలం కాబట్టి విగ్రహారాధన చేయకూడదు అని చెప్తున్నాడు. అవును, ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, మీకు బైబిల్ ఒకటే సరిపోతున్నప్పుడు పౌలు గారు యూదులు ధర్మశాస్త్రం గురించి కోడ్ చేయాలి, లేకపోతే బైబిల్ సంబంధించిన విషయాలు కోడ్ చేయాలి తప్ప వేరే వ్యక్తులకు సంబంధించినటువంటి వేరే వాళ్ళు చెప్పిన విషయాల గురించి కానీ మనకు అనవసరం. కానీ వేరే వ్యక్తులు గురించినటువంటి విషయాలు ఎందుకు తీసుకొస్తున్నాడు పౌలు గారు అంటున్నాను నేను అదే అడుగుతున్నాను. వేరే వ్యక్తుల గురించి వేరే వ్యక్తులు రాసిన దాన్ని ప్రస్తావిస్తున్నట్లు మీకు ఈ టెక్స్ట్ లో ఎక్కడ ఉందని అడుగుతున్నాను. రాసిందా ఒకసారి చెప్పేది రాసిందైనా కావచ్చు, లేదు వాళ్ళు ఒక ప్రీచర్స్ అయి ఉండొచ్చు, ప్రెసెంట్ ప్రీచర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఒక విషయాన్ని తెలుసుకుని, ఒక విషయాన్ని కవీశ్వర ద్వారా తెలుసుకున్నారు, లేకపోతే కవీశ్వరులు చెప్పిన విషయాలు ఒకటి ఉన్నాయి, వాళ్ళ మధ్యలో అయితే ఉన్నాయి. అవి స్క్రిప్చర్సా, లేకపోతే వ్యక్తులు ప్రెసెంట్ బతిగా ఉన్నారా, లేకపోతే ఒక విషయాన్ని నమ్ముతున్నారు, వాళ్ళ కవీశ్వరులు ఎవరో ఒక పెద్దలు చెప్పిన విషయాలు నమ్ముతున్నారు వాళ్ళు. ఓకే, అవును, ఓకే. మనం చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో దాన్ని కోడ్ చేసి మనం వాళ్ళకి చెప్తేనే వాళ్ళు వింటారంటున్నా నేను. మన బైబుల్ ఇప్పుడు పౌలు గారు ద్వితీయోపదేశ కాండంలో విగ్రహారం చేయొద్దని ఉంది, నిర్గమాకాండం విగ్రహారాధన చేయొద్దని ఉంది అని చెప్పట్లేదు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు చెప్పిన విషయాలు తీసుకొచ్చి ఈయన ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? ద్వితీయోపదేశ నిర్గమాకాండం ప్రస్తావిస్తే సరిపోద్ది. వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల గురించినటువంటి వాళ్ళు ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరినైతే విశ్వసిస్తున్నారో, ఎవరు చెప్తే వాళ్ళు వింటారో, ఎవరిని గౌరవిస్తారో వాళ్ళని ఎందుకు కోడ్ చేస్తున్నాడు అంటున్నాను నేను ఇక్కడ. రైట్, కరెక్టే. అయితే ఇప్పుడు తెలియబడిన దేవుడికి అని రాయబడి ఉంది కాబట్టి అక్కడ మాట్లాడాడు. ఈయన సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు పౌలు అక్కడ విగ్రహారాధన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారా లేదండి? విగ్రహారాధన చేస్తూ విగ్రహ ప్రతిమలకి వాటి పేర్లు పెట్టుకుని ఉన్నారు కదా, డైరెక్ట్ గా వాళ్ళను ప్రస్తావిస్తూ మాట్లాడా? లేదు, ఈయన సంతరిస్తూ వెళ్తుండగా వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు, లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. ఎవరు హోల్డ్ లో పెట్టారు? आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा. హలో బ్రదర్, వినిపిస్తుందా? నేను కట్ చేశాను. హలో, ఇక్కడ ఆయన ప్రకటిస్తూ వెళ్ళినప్పుడు బ్రదర్ ఒకటి, ఈయన ప్రకటిస్తూ వెళ్తున్నాడు, ప్రకటిస్తూ సంచరిస్తూ వెళ్తున్నప్పుడు తెలియబడిన దేవుడు ఆయన వచ్చింది కాబట్టి ఆయన ప్రస్తావన తీసుకొచ్చాడు. ఓకేనా? అయితే విగ్రహాలను పేరు పెట్టుకుని ఆరాధించిన ఈయన ప్రకటిస్తున్నప్పుడు విగ్రహాలని పేరు పెట్టుకుని ఆరాధించిన జనాంగం కూడా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట్లాడా అంటే దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన దగ్గర ఉన్న కాంటెక్స్ట్ కి మీరు కలుపుతూ ఫలానా రాముడు దేవుడని, కృష్ణుడు దేవుడని, రాముడికి కృష్ణుడికి ఎందుకు వెళ్ళానో చెప్తాను. అదిగా సందర్భం. నేను విగ్రహారాధన సందర్భంలో ఇప్పుడు జోసఫ్ బ్రదర్ ఒకసారి ఆగు, సంబంధించి మీకు నాకు రాలేదు. నేను అసలు ఇతర గ్రంథాలను తీసుకోవచ్చా లేదా అనే సబ్జెక్ట్ నడుస్తుంది ఇక్కడ. ముందు ఇతర గ్రంథాలని చెప్పొచ్చా లేదా, అసలు ఇతర గ్రంథాలు ముట్టుకోవచ్చా లేదా, బైబిల్ ఒకసారి చెప్పేది బ్రదర్, ఒకసారి నువ్వు చెప్పేది నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 10 పాయింట్లు వద్దు. ఒక పాయింట్ మాట్లాడిన తర్వాత ఒక పాయింట్, నెక్స్ట్ పాయింట్. నాకు ఈ ఫస్ట్ పాయింట్ లో కనెక్టెడ్ విషయం ఉంది బ్రదర్. ఒకసారి 66 పుస్తకాలు గారు ప్రత్యక్ష దానికి సరిపోతానే కదా నువ్వు వెళ్తుంది. కొంతమంది దగ్గర కొన్ని విషయాలు చెప్పకపోతే బైబుల్ ఒక్క బైబుల్ నుండి చెప్తే వాళ్ళు వినరు బ్రదరు. వాళ్ళు నమ్మే విషయాలను తీసుకొచ్చి ప్రస్తావిస్తే వాళ్ళు వింటారు. అలాగే ఏమైనా దేవుని వాక్యంలో అపోస్తులు గాని ప్రవక్తలు గాని చెప్పారా? దానికి ఆధారం చూపించండి అంటున్నాను. పౌలు గారు ప్రవక్త కాదా? పౌలు ప్రవక్త అనే చెప్తున్నాను. పౌలు ఎక్కడ చెప్పాడని మిమ్మల్ని. అయ్యా, ఇప్పుడు పౌలు గారు ద్వితీయోపదేశ కాండం, నిర్గమాకాండం చెప్పాల్సింది కవీశ్వరులు ఎందుకు కోడ్ చేశాడు అంటున్నా నేను. అవసరం ఏంటి అంటున్నా నేను.
నేను అదే అవసరం లేదు. అడుగుతున్నాను ఇప్పుడు నన్ను బ్రదర్. ఇప్పుడు మీ నా- 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 కవీశ్వరులు ఇలా చెప్తున్నాడు అన్నాడు కానీ ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించావు కదా, అది కూడా చెప్తున్నాను బ్రదర్. ఒకసారి మీరు జోసఫ్ బ్రదర్ కాంటెక్స్ట్ నుంచి ఒకసారి పక్కకి వెళ్ళొద్దు దయచేసి. కాంటెక్స్ట్ లోనే ఉందాం. కాంటెక్స్ట్ నుంచి పక్కకి వెళ్ళొద్దు. కాంటెక్స్ట్ ఏంటి? ఆయన సువార్తను ప్రకటిస్తూ లేదంటే ఆయన సంచరిస్తూ అలాగే వెళ్తున్నప్పుడు ఆయన కనబడిన ఒకటి ఇదేంటంటే దేవుడిని ఆరాధించడానికి పాత నిబంధన నుండి వస్తున్న ఒక క్రమం ఏంటంటే ఒక బలిపీఠం కట్టాలి, బలిపీఠం దగ్గర ఆయన ఆరాధించాలి. సో అదే క్రమంలో వీళ్ళు కూడాను బలిపీఠం కట్టి తెలియని దేవుడు అని రాసుకొని వీళ్ళు ఆరాధిస్తున్నారు. వీళ్ళు ఆరాధిస్తున్న ఆరాధన ఎవరికి వెళ్తుందో కూడా వీళ్ళకి తెలియదు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో ఆయన చూసినప్పుడు మాట్లాడాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం మాట్లాడాలి? ఒక నిమిషం వినండి ప్లీజ్ వెయిట్. అయితే రికార్డ్ చేసి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, రికార్డ్ చేయబడింది కదా. బైబుల్లోదే మాట్లాడాలి ఆయన. నేను ఒక మాట అదే నేను వాళ్ళు ఏది విశ్వసిస్తారా, ఎవరిని గౌరవిస్తారా అని అనవసరం కదా. మీరు సందర్భం నుంచి పక్క తొయ్యొద్దు విషయాన్ని. సందర్భంలోనే ఉన్నాను నేను. మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. సందర్భంలోనే ఉన్నాను నేను. నాకు నచ్చకపోవడం కాదు, మీరు వినట్లేదు, పూర్తి వినట్లేదు. మళ్ళీ దీన్ని తీసుకెళ్లి యూట్యూబ్ లో పెడతాను. యూట్యూబ్ ఇప్పుడు బ్రదర్ నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు సమాజంలో, వాళ్ళందరూ కూడా తెలియాలి. పైగా నువ్వు ఒక గ్రూప్ పెట్టావు కాబట్టి నీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలియాలి. ఓకే, నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి చెప్పాలి కదా. వేరే గ్రూప్ లో యాడ్ చేసి మిమ్మల్ని మీరేం క్రియేట్ చేస్తున్నారో మీ టెక్స్ట్ మీరు పర్సనల్ గా మీతో కాంటాక్ట్ అయినప్పుడు మీ రెస్పాండ్ ఎలా ఉంటుందని తెలియాలి నలుగురికి. ఏమైంది నా రెస్పాండ్? నేను బూతులు తిట్టాను, అమ్మన బూతులు తిట్టాను నేను ఏమన్నా? ఏం మాట్లాడారు చూడండి. ఏం మాట్లాడాను? అక్కడ కూడా వెళ్దాం. మీరు కాంటాక్ట్ పక్క తోయొద్దు దయచేసి. చెప్పు పౌలు గారు చెప్పు. సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నాడు. మధ్యలో తెలియబడిన దేవుడు అని రాయబడింది కాబట్టి వీళ్ళకి తెలియబడిన దేవుడు అందరికీ ఆయన దేవుడు కాబట్టి ఆయన కాంటాక్ట్ ని తీసుకొచ్చి వాళ్ళు ఏం బోధిస్తున్నారు, ఫలానా వీళ్ళు దేవుడు అని వాళ్ళ కవీశ్వర్లు ఫలానా ఈ దేవుడు, ఈ దూడ దేవుడు, లేదంటే ఈ విగ్రహం దేవుడు, ఈ విగ్రహం పేరు ఫలానా దేవుడు అని చెప్పేసి వాళ్ళు ప్రస్తావిస్తే ఆయన మాట్లాడి ఉండేవాడు కాదేమో. ఎందుకంటే ఈయన ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు చాలా విగ్రహాలు కనిపించినాయి ఆయనకి, చాలా ప్రతిమలు కనిపించినాయి, వాటికి పేర్లు పెట్టబడి ఉన్నాయి. అలాంటి దగ్గర వెళ్ళి ఆయన ఆగలేదు. నేను అడుగుతుంది మిమ్మల్ని ఇందా నుంచి అదే. పౌలు సువార్త ప్రకటనలో ముందుకెళ్తున్నప్పుడు ఆయనకి తెలియబడిన దేవుడు అని అక్కడ రాయబడి ఉంది కాబట్టి తెలియబడిన దేవుడు ఎవరంటే ఫలానా ఈయన అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చాడే గానీ రాసుకున్న వ్యక్తుల్ని ఆయన ప్రస్తావించాడా? నేను అంటుంది ఈ సందర్భం కాకుండా వ్యక్తులను ప్రస్తావించాడు, అక్కడ వేరే వ్యక్తులను ప్రస్తావించాడు. అవును, బైబుల్ ప్రస్తావించలేదు. నిర్గమాకాండాన్ని, ద్వితీయోపదేశ కాండాన్ని మనం పూజించకూడదు, ఇలా చేయకూడదు, మన దేవుడు వేరు, మన దేవుడు ఆయన, మన దేవుడు యెహోవా, ఇలా విగ్రహారం చేయొద్దు అన్నాడు, ప్రతిమలు పెట్టుకోవద్దు అన్నాడు అని చెప్పలేదు. దేవుళ్ళు ఒక మాట చెప్తాను వినండి. ఇద్దరు దేవుళ్ళ గురించిన ప్రస్తావన అక్కడ వస్తేనే అక్కడ బైబిల్ అక్కడ తీసుకొచ్చాడు అని చెప్పడానికి ఆస్కారం ఉంది. అసలు అక్కడ దేవుడు అక్కడ అవతల వ్యక్తి వాళ్ళు నమ్ముతున్న దేవుడు ఎవరు వాళ్ళకి తెలియనప్పుడు అందరికీ దేవుడు ఆయనే కాబట్టి ఆయన బోధించాడు. మీరు చేస్తున్న ఇప్పుడు జరుగుతున్న మీ కాంటాక్స్ట్ లో ఇతర దేవతలను తీసుకొస్తున్నప్పుడు ఇతర దేవతలు తీసుకొస్తున్న దానికి కూడా తెలియని దేవుడిని ఆరాధిస్తున్న దానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఆగుతావా? చాలాసేపు విన్నాను నేను. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే విగ్రహారాధన ఖండిస్తున్న సందర్భం అది. ఓకే, అలాగే దేవుడి గురించి చెప్తున్న సందర్భం అది. నువ్వు అంటున్నావు ఎంతవరకు కూడా ఆయన బైబిల్ వేరే వ్యక్తులకు సంబంధించిన విషయాలు ప్రస్తావన చేయకూడదు, కానీ కేవలం బైబిల్ నుండి మాత్రమే ఆయన గాస్పల్ చేయాలి, బైబిల్ నుండి మాత్రమే గాస్పల్ చెప్పాలి తప్ప వేరే వాళ్ళు నమ్మే వ్యక్తులను, వాళ్ళు ఎవరినైతే గౌరవిస్తారో, ఎవరి మాట అయితే వింటారో, ఎవరినైతే విశ్వసిస్తారో, ఎవరు చెప్తే వాళ్ళు వింటారో అన్న విషయాలు ఈయనకి అనవసరం. ఈయనకి ఏంటంటే ఈయన కోణంలో బైబిల్ నుండి మాత్రమే వెళ్ళాలి ఆయన, అంతే తప్ప వాళ్ళు ఎవరు నమ్ముతారు, ఎవరు విశ్వసిస్తారు, ఎవరు చెబితే వింటారు, ఎవరు బోధిస్తే వింటారు, ఎవరిని కోడ్ చేస్తే వాళ్ళు నమ్ముతారు, ఎవరిని కోడ్ చేస్తే వాళ్ళు ఈయన మాట గౌరవిస్తారు అనేది ఈయనకి అనవసరం. కానీ ఎందుకు ప్రస్తావించాడు కవీశ్వరుల సబ్జెక్ట్? నేను అడుగుతున్న క్వశ్చన్ అది. దానికి సమాధానం చెప్పు నువ్వు నాకు. ఓకేనా? రైట్, వినండి. కరెక్టే. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది సెకండరీ, ఆయన దాంట్లోకి వెళ్ళకూడదు. ఈయనకి ఇవ్వబడింది ఏంటి? ఈ వాక్య ప్రత్యక్షతని పట్టుకొని ఈయన సువార్త చేయాలి. ఈయన సువార్త చేస్తూ వెళ్తున్నప్పుడు ఎవరి గురించి అయితే ఇలా చెప్తున్నారో అదే వాళ్ళకి తెలియకుండానే ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో వాళ్ళకే తెలియదు. అయితే మీ కవీశ్వర్లు కూడా మనం దేవుని సంతానం అని మనం చెప్పట్లేదా? దేవుని సంతానం అని మనం
బైబిల్ చెప్తుందని ఆయన పౌలు గారు చెప్తున్నాను వినండి. ఒక మాట పౌలు గారు నాది జోసెఫ్ పూర్తిగా వినండి బ్రదర్. మీరు మధ్య జోసెఫ్ మధ్యలో దూరిపోయారు అనుకోండి. మధ్య మధ్యలో కాదు, నేనేం నువ్వు చెప్తున్నానో నువ్వు మీకు క్లారిటీ నువ్వు ఉండదు. నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేసి మాట్లాడు. ఇప్పుడు బ్రదర్ ఒక మాట పౌలు వినండి. ఒకసారి మీరు చెప్పేది అడిగారు మన కదా, మన నాకు మన క్వశ్చన్ చెప్పాలి అన్నారు. మన ఒక క్వశ్చన్ నిమిషం, ఏంటి? ఇప్పుడు అన్నారు మన కదా, క్వశ్చన్ నాకు నాకు చెప్పండి. చెప్పు, నువ్వు ఎంతసేపు చెప్తావు? చెప్పు చెప్పాలన్నప్పుడు చెప్పేంత వరకు ఆగకపోతే ఎలాగండి? చెప్పు, నువ్వు గంట సేపు చెప్పు, నేను వింటా. చెప్పు ఒక్క నిమిషం వినండి, ఓపిక తెచ్చుకోండి. చెప్పు. నా క్వశ్చన్ అడుగు ఇది- సూటిగా, నా ఇది- క్వశ్చన్ నీకు సూటిగా అడుగుతున్నానయ్యా. వాళ్ళు కవిశ్వర్ల గురించి మనకి ఎందుకు అంటున్నాను నేను. బైబిల్ సరిపోద్ది కదా. నేను అదే అడుగుతున్నాను. నేను అదే అడుగుతున్నాను. ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నప్పుడు ఆయన అందరికీ దేవుడు. ఆయన అన్యుడికి కాదు కదా, యూదులకు కాదు, గ్రీకు దేశస్తులకు కాదు, అందరికీ దేవుడు ఆయన. కాబట్టి మీరు ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఆరాధిస్తున్న ఆరాధన విగ్రహాలకి చేస్తున్నప్పటికి కూడాను ఎవరికి ఆ విగ్రహము అంటే వాళ్ళు అర్పిస్తున్న ఆరాధన ఎవరికో కూడా తెలియని గ్రూప్ ఇది ఇక్కడ మాట్లాడుతుంది. రైటా? సో అలాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు? ఆయన భూమిని ఆకాశాన్ని కలుగు చేశాడు, ఆయన ద్వారా మనం ఉనికిలో ఉన్నాము. అయితే మీ కవీశ్వరులు కూడా ఆయన బిడ్డలమే అని చెప్తున్నారు కదా అని అన్నాడు. కానీ అవసరం ఎందుకు మనకి? వాళ్ళ కవిశ్వరులతో తీసుకొచ్చి ఇప్పుడు ఒక నిమిషం బ్రదర్, ఒక నిమిషం. నేను అదే అడుగుతున్నాను బ్రదర్. ఒకసారి నేను చెప్పేది, నేను హిందూని బ్రదర్. నువ్వు ఆగు స్వామి, నువ్వు అక్కడ నువ్వు పాయింట్ డైవర్ట్ అయిపోతున్నావు. ఒకసారి చెప్పేది నేను అర్థమైన చెప్తాను. చేయట్లేదు, నేను అక్కడ ఆగుతున్నాను. ఒక నిమిషం ఆగండి. అసలు ఏంటి మీకు అసలు కనీసం నీకు సహనం కూడా లేదండి. సహనం ఓపిక కాదు, నీకు అర్థం కావట్లా, విషయం అర్థం కావట్లా నీకు. ఏదో ఎక్కడో ఎవరో చెప్పింది బుర్రలో పెట్టుకొని చెప్పండి లేండి, ఆరోపణలు వేయండి. ఇంకా మరి నేను ఎంత చెప్పినా నీకు అంత చిన్న విషయం ఎందుకు అర్థం కావట్లేదు? మా మీద నిందారోపణ చేయడం కోసమే ఆలోచిస్తున్నారు. కానీ మేము చెప్పేది విషయం ఏంటారు బాబు, ఒకసారి ఆలోచన చేద్దామని మీకు ఆలోచన ఉంటుందా లేదా అని నాకు కోపము. మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత కదా నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పేసిన తర్వాత అది కాదు బ్రదర్, ఇంకోండి ఈ పాయింట్ నుంచి పక్కకి వెళ్ళారు, ఈ మాట నుంచి పక్కకి వెళ్ళారు, ఈ మాటలో ఒక రండి అని మీరు మాట్లాడాలి. ఇంకా క్లియర్ గా కవీశ్వరుల గురించి మనకు అనవసరం కదా, మన బైబుల్లో గురించి చెప్పుకుంటే సరిపోద్ది కదా నేను అంటున్నాను. మీ క్వశ్చన్ అదే కదా, అన్నాను నేను. అవును కానీ నేనేమంటున్నానంటే ఫలానా ఏ తెలియబడిన దేవుడి గురించి అయితే వాళ్ళు ఊహించుకోవచ్చు, లేదంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఏం మాట్లాడుకుంటున్నారో దాన్ని అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని ఫలానా ఇదేని అన్నాడు. కానీ ఇప్పుడు మీరు ఎవరైతే ప్రజెంట్ చేస్తున్నట్లుగా ఫలాని రాముడు, ఫలాని కృష్ణుడు, ఫలాని దేవుడు అని చెప్పి ఆయన ప్రస్తావించలేదు. ఎందుకు అంటే ఇలాంటి ప్రస్తావన ఎక్కడ జరగలేదు కూడా బైబిల్లో. మీరు అయిపోతే చెప్పు నాకు, నేను నువ్వు ఆరోపణ మేము ఎందుకు చేస్తాం చెప్తాం కానీ ఆరోపణ చేయబాక. నువ్వు ఒకసారి చెప్పేది నువ్వు అక్కడ తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఒకసారి చెప్పేది నేను ఒక హిందువుని. నా దగ్గరికి పౌలు గారు వచ్చాడు. పౌలు గారికి వచ్చి ఏమన్నాడంటే, నేను ఒక వివేకానందని నమ్ముతున్నాను, నేను వివేకానందని విశ్వసిస్తున్నాను. ఓకే, వివేకానందని విశ్వసిస్తున్నప్పుడు ఆయన పౌలు గారు వచ్చి ఏం చేశారంటే, ఉదాహరణకు అనుకుంటున్నాం, పౌలు గారు వచ్చి ఏం చేశారంటే, మీ వివేకానంద కూడా ఇదే చెప్పాడు, మీ వివేకానంద చెప్పాడు కదా అని చెప్పాడు, కోట్ చేస్తాడు. అప్పుడు నేను వెంటనే ఏం చేస్తాను, మా వివేకానంద కూడా చెప్పాడా, అవునా అని నేను వివేకానంద చెప్పిన దాన్ని బట్టి దాన్ని గౌరవిస్తూ ఈయన చెప్పింది కోడ్ చేసుకొని రెండు దగ్గర పెట్టుకొని, అవును మా వివేకానంద లాంటి గొప్ప జ్ఞాని, అంత గొప్ప మహాత్ముడు, అంత మంచోడు, ఆయన చెప్పిన విషయాన్ని నేను కోడ్ చేస్తున్నాడు, మా వివేకానంద తప్పు చేయడు కదా, నేను ఒక విశ్వసించడానికి ఒక అవకాశం ఉందన్నమాట, వినటానికి ఒక అవకాశం ఉంది. అందుకే నా వివేకానంద నేను ఎవరినైతే విశ్వసిస్తున్నానో ఆయన మాటని కోడ్ చేశాడు అక్కడ పౌలు గారు, వివేకానందని కోడ్ చేశాడు నాకు. అప్పుడు నేను ఆయన మాట వింటున్నాను. అందుకే అక్కడ నెక్స్ట్ కొంతమంది రక్షణ పొందారని ఉంది. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు విగ్రహారాధన తప్పు అని మనం చెప్తే నీ బైబుల్లో ఉంటే నాకెందుకయ్యా, సృష్టిని పూజించమని మా గ్రంథాలు చెబుతున్నాయి, సృష్టిని పూజించొద్దని నీ గ్రంథం చెప్తుంది, అది ఇజ్రాయెల్ గ్రంథం కాబట్టి మీ దేవుడు వేరే దేశం వాళ్ళు కాబట్టి అలా మాట్లాడతాడేమో, భారతదేశంలో అది చెల్లదు, భారతదేశంలో హిందూ గ్రంథాలు హిందూ దేవుళ్ళు ఏం చెప్పారంటే విగ్రహారం చేయమని చెప్పారు, కాబట్టి నేను అదే నమ్ముతా, నీ బైబుల్ నాకు అవసరం లేదు, ఈ దేశానికి కూడా అవసరం లేదని నేను చెప్తున్నాను అవతల వ్యక్తికి. అప్పుడు నేనేం చేస్తున్నానంటే బైబుల్లో ఉంటే బైబుల్ మీద అంత చెప్పిన వాడు విన్నాడు కాబట్టి వాడు ఎవరిని గౌరవిస్తాడు, ముఖ్యంగా హైందవులు అనేవాళ్ళు వేదాలను గౌరవిస్తారు. వేదాలు పరమ ప్రమాణం అనమాట. వేదాల ఒక సారాంశాన్ని ఉపనిషత్తులో రాశారు. ఉపనిషత్తులో ఒక ఋషి ఏం మాట్లాడుతున్నాడంటే, హృదయములున్న దేవుణ్ణి విడిచిపెట్టి
బయట ఉన్న ప్రతిమలు పూజించడం తప్పు అని చెప్పి మోక్షం కావాలనుకుంటే మీరు ప్రతిమలను ఆరాధించడం మానేయండి, బాహ్య పూజ చేయకూడదని ఒక ఋషి చెప్పాడు దర్శనోపనిషత్తులో, అలాగే మైత్రి ఉపనిషత్తులు చెప్పాడు. నేను చెప్పేది ఏంటంటే అవి చూపిస్తూ మీ ఋషి ఇలా చెప్పాడు, బైబిల్ కూడా ఇలా విగ్రహారాధన వద్దని చెప్తుంది, కాబట్టి విగ్రహారాధన మంచిది కాదు, విగ్రహారాధన చేస్తే నరకానికి పోతాం, మీ ఋషి కూడా చెప్పాడు అని నేను కోడ్ చేస్తాను. అప్పుడు హిందూ గ్రంథాలను కోడ్ చేయటం వల్ల నేను చేసిన తప్పేమైనా ఉందా అంటున్నా నేను. అదే ఎందుకు చేయాలని అడుగుతున్నాను బ్రదర్ నేను. పౌలు గారు పౌలు గారు ఒక మాట ఒక వ్యక్తి సింపుల్ మీకు బైబిల్ ఒకటే సరిపోదు అని అంటున్నారు కాబట్టి నేను డైరెక్ట్ గా అడుగుతున్న ఒక విషయం ఏంటంటే దీని క్లారిటీ ఇవ్వండి. ఒక వ్యక్తి రక్షణ పొందడానికి బైబిల్లో చెప్పబడిన వేరొక సువార్త వద్దు, బైబిల్లో చెప్పబడిన సువార్త సరిపోదా? నీకు బైబిల్ సరిపోతుంది, అన్యుడికి బైబిల్ ఒకటి సరిపోదు. అన్యుడికి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాం, చెప్పేది బ్రదరు, మన భారతదేశంలో ఉన్నాము బ్రదరు, నువ్వు బైబిల్లో ఉంది చెప్తే నేను వింటాను, రక్షణ పట్టలేదంటే చెప్పేది ఏమో మరి కట్ అయింది అయితే, అది నేను కట్ చేయలేదు. కానీ ఒకటి, నేను ఒక అన్యుడినే, మీరు ఒక అన్యులే, మీ దగ్గరికి నా దగ్గరికి ఎవరైనా వచ్చి వేరే గ్రంథాలు తీసుకొచ్చి బోధించారా? అదైతే తప్పుడు సువార్తే. మనం దేన్ని వింటామో దానికి స్పందిస్తాం కదా. ఒక్కసారి అది నీ సొంత ఆలోచన, ఒకసారి చెప్పేది నువ్వు. ఇప్పుడు నువ్వంటే బైబుల్ తీసుకొచ్చి చెప్పగానే నువ్వు విన్నావు స్వామి, నువ్వు మంచివాడివి, చాలా గొప్పవాడివి, నువ్వు విన్నావు. ఒకసారి నువ్వు నమ్మలకు మధ్యలో ఆటం పెట్టబాక, మధ్యలో నా మాట. దేవుని రక్షణ ప్రణాళిక అలాగే ఉందా? మీరు అంటున్నారు, నాకు అర్థమైందిలే, ఇంకొకటి నమ్మడు కాబట్టి నువ్వు మాట్లాడు గ్రంథాలు తీసుకొచ్చి మాట్లాడతాను అంటున్నారు మీరు. నేను అడుగుతుంది ఏంటంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అలాగ ఉందా అని అడుగుతున్నాను బ్రదర్. భలే జోసఫ్, కామెడీ చేయకు. ఒకసారి చెప్పేది జోసఫ్, నేను చెప్పేది ఏంటంటే నువ్వు బైబుల్ నుండి తీసుకొస్తే బైబుల్ చెప్తే వింటావు, నువ్వు మంచివాడివి, గొప్పవాడివి. కొంతమంది వినకపోతే వాళ్ళు అలాగా మాట్లాడతాం అనమాట. ఎందుకు మాట్లాడతామంటే కవీశ్వరులు ఎందుకు కోడ్ చేశాడు, నేను కూడా వాళ్ళ కవీశ్వరులను కోడ్ చేశాను వాళ్ళ కోసం. నీలాంటి వాడు వింటాడు, బైబుల్ ఒక్కరు చెప్తే సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు పౌలు గారు కోడ్ చేసినట్టుగా నేను కోడ్ చేస్తాను, నాకు పౌలు గారు ప్రమాణం. పౌలు గారిని మళ్ళీ తీసుకురావద్దు, నేను అదే పౌలు గారు తెలియబడిన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు, తెలిసిన దేవుళ్ళని గ్రంథాలని తీసుకొచ్చి మాట్లాడట్లేదు. గుర్తు పెట్టుకోండి బ్రదర్, అదే నేను అంటున్నాను. తెలియబడిన దేవుడిని ప్రచురిస్తున్నా కవీశ్వరులు ఎందుకు కోడ్ చేశాడయ్యా? తెలియబడని దేవుణ్ణి కవీశ్వరులు ఎందుకు కోడ్ చేశాడు? నాకు సమాధానం చెప్పు. నేను అదే చెప్తున్నాను. అవసరమా వాళ్ళ కవీశ్వరులతో మనకేం పని? మనకు అవసరమా? వాళ్ళ గ్రంథాలను తీసుకోలేదు కదయ్యా. కవీశ్వరులు అంటే నీకు కవీశ్వరులు అంటే వాళ్ళు స్క్రిప్చర్ బేస్ చేసుకుని కవీశ్వరులు అన్నాడా? వాళ్ళ మాటలను బట్టి బేస్ చేసుకున్నాడా? అప్పుడు వాళ్ళు బతుకున్నారా, చనిపోయారా, వాళ్ళ స్క్రిప్చర్లు వాళ్ళ మాటలు ఏంటని చెప్పాడా నీకు అక్కడ ఏమన్నా? ఏం చెప్పలేదు కదా మిమ్మల్ని, అదే కదా అడుగుతుంది. అక్కడ లాజిక్ ఉపయోగించాడు. నువ్వు అక్కడ వాళ్ళు ఎవరిని కోడ్ చేస్తే వాళ్ళు వింటారని లాజిక్ ఉపయోగించాడు. అదే లాజిక్ నేను ఉపయోగిస్తానంటున్నాను. నేను ఆ లాజిక్ మీరు యూజ్ చేయట్లేదని నేను చెప్తున్నాను. ఇప్పుడు భారతదేశంలో తెలియబడిన దేవుడిని ఎవరైనా ఆరాధిస్తున్నారా? సింపుల్, భారతదేశంలో తెలియబడిన దేవుడిని ఎవరైనా ఆరాధిస్తున్నారా? తెలియబడ్డ దేవుడా, తెలిసిన దేవుడా కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తెలిసిన దేవుడు. ఈ దేవుడు అని పేరు పెట్టుకొని పౌలు ఎక్కడైనా మాట్లాడడం మీరు చూపించండి. ఇంకోటి ఏంటి, ఫలానా ఈ దేవుడిని మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి ఈ దేవుడిని మనం ఆరాధించకూడదని కానీ, ఇది విగ్రహం అని కానీ, ఆయన డైరెక్ట్ గా విగ్రహ ఆరాధన చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ఏమైనా కోట్ చేశాడా, మాట్లాడా? ఆయన అనేక మాంత్రిక విద్యలు కలిగిన వాళ్ళ పుస్తకాలు తీసుకొచ్చి తగలబెట్టారు ఆయన ముందు. మాంత్రిక విద్యలు చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఆయన ముందు తగలబెట్టేశారు. ఎందుకు తగలబెట్టారు? ఆ పుస్తకాలతో వాటి గురించి అవగాహన లేకుండా, వాటి గురించి ఆయన అనేక దినాలు, చాలా దినాలు గ్రీకులతో తర్కిస్తా ఉన్నాడంట. అక్కడ చాలా దినాలు తర్కిస్తా ఉన్నాడంట. అక్కడ ఏం చెప్పుకుంటాడు? అక్కడ వాళ్ళ గ్రంథాలను తీసుకొచ్చి వాళ్ళ గ్రంథాలను బట్టి సువార్త ప్రకటించాడు అంటారు, అంతేనా? ఇప్పుడు ఆయనకి ఎందుకు వాళ్ళ గ్రంథాల గురించి తెలియకపోతే కవీశ్వరులు ఎందుకు కోడ్ చేస్తాడు? వాళ్ళ విషయాలు మీకు అసలు అవ్వట్లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే సువార్త అంటే దేవుని వాక్యానుసారంగా చెప్తున్న వేలోనే వెళ్తామా, మనకు తెలిసిన వేలోనే మనం వెళ్తామా? అసలు దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోని సువార్తలో దేవుని శక్తి ఉంటే, సువార్త రక్షించగలిగిన శక్తి కలిగిందే అయితే మనం ప్రకటిస్తున్నప్పుడు ప్రకటించినంత వరకే కదా, మన చేతిలో ఏం లేదు కదా. అన్ని కన్విన్స్ చేసి లాక్ రావాలని తీసుకురాకూడదు కదా. సువార్త ఏంటి, రక్షణ అంటే ఏంటి చెప్పు నాకు.
మిమ్మల్ని నేను అడగాలి, నేను అదే అడిగాను, దీని గురించి మీరు ఇచ్చేయచ్చు కదా అని. మీకేం అవగాహన ఉందో చెప్పండి. మీరు అన్నారు కదా నేను చాలా సువార్తను ప్రకటించాను. నేను సువార్తను ప్రకటించలేదు, మీరు అన్నారు కదా చాలా సువార్త అంటే ఏంటి మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తాను. రక్షణ అంటే ఏంటి పోనీ చెప్పండి మీరు. రక్షణ అంటే యేసుక్రీస్తు విశ్వసించి పాపక్షమాపణ పొందుకొని బాప్తిసం తీసుకొని రక్తం ద్వారా పాపక్షమాపణ కలిగి దేవుణ్ణి విశ్వసించి ఆయన చెప్పిన నడుచుకోవటమే రక్షణ. ఓకే, పాపముల నుండి విడిపించటము, పరిశుద్ధంగా జీవించటము, ఆయన నమ్ముకోవటం అనేది రక్షణ. ఓకే, ఆయన నమ్ముకోవటం కోసం నేను చెప్తాకి వెళ్ళాను, యేసుక్రీస్తు గురించి చెప్తున్నాను. లేకపోతే విశ్వాసం అంటే దేవుడిని నమ్ముకోవటమే విశ్వాసం. సువార్త అంటే మన కోసం వచ్చాడు దేవుడు, మనల్ని కరుణించాడు, పుట్టాడు, మనం విడిపించాడు, పాపబంధకులను విడిపిస్తున్నాడు ఆయన ద్వారా రక్షణ. ఆయన పాపక్షమాపణ కోసం ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించాలి, ఆ సిలువ మరణాన్ని ఆశ్రయించాలి అని చెప్పేదాన్ని సువార్త అంటారు. ఓకే, ఇది చెప్పడానికి బైబిల్ మీకు సరిపోదా? చెప్పేది అలా నేను చెప్పడానికి నేను ఫస్ట్ సోషల్ మీడియాకి వచ్చింది ఇది చెప్పడానికి. అది చెప్పగానే అవును అసలు యేసుక్రీస్తు దేవుడని నమ్మమంటున్నావు కదా, అసలు యేసుక్రీస్తు దేవుడని ఎక్కడ ఉంది అని అడిగాడు. ఓకే, యేసుక్రీస్తు దేవుడు ఇక్కడ ఉందని చెప్పాను. అప్పుడు ఏమంటున్నాడు వాడు, యేసుక్రీస్తు దేవుడు అన్నప్పుడు లేదు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకోలేదు ఎక్కడ అన్నాడు. సరే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకున్నాడు రా బాబు, ఎన్ని వచనాలు చూపించినా సరే వాడు నమ్మట్లా. సరే రాముడు దేవుడు అని చెప్పుకున్నాడా, మరి చెప్పుకుంటే నేను నమ్మేవా లేక నమ్మలేదా అని అడిగాను వాడిని. అప్పుడు ఆలోచనలు పడ్డాడు, రాముడు దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు, మరి ఎలా నమ్మావు, నాకు ఆదర్శమూర్తి అని నమ్మావు అన్నాడు. ఓకే, యేసుక్రీస్తు కూడా ఆదర్శమూర్తి, ఆయనలో ఏ పాపము లేదని చెప్పాను నేను. అలాగా బైబుల్ గురించి చెప్తా పోతా ఉంటే అవతల వ్యక్తి సరే నువ్వు బైబుల్ గురించి చెప్తా పోతా వింటా పోతా ఉంటే ఓకే, వినని వాడికి చెప్పాల్సి వస్తుంది అనమాట. యేసుక్రీస్తు ఎందుకు పరిశుద్ధుడు అవుతాడు, బైబుల్ ఎందుకు గొప్ప గ్రంథం అవుతుంది, ఎందుకు పరిశుద్ధ గ్రంథం అవుతుంది అని చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళ గ్రంథాలు వాడుతూ చెప్పాల్సిన వస్తుంది అనమాట. నువ్వు ఇంకొక బైబిల్ పట్టుకుంటే చెప్పలేరానే అవతల పట్టుకొని నిరూపించలేరా? అవతల వాడు బైబిల్ పట్టుకొని రక్షణ అంటే ఇలా ఉంటుంది, ఇలా విమోచించబడాలి, రక్షణ అంటే ఇలా క్రయధనం చెల్లించాలి, ఇలా క్రయధనము చెల్లించిన దేవుడు ఈయన అని చెప్తే సరిపోదా? అవును, రక్తం అంటే నేను అంటుంది ఒక మాట సింపుల్ గా. జోసఫ్ సింపుల్ గా నేను అడుగుతాను, ఇప్పుడు నాకు సువార్త చేస్తున్నావు, నేను క్వశ్చన్లు వేస్తున్నాను. ఓకే, పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుద్దని నువ్వు చెప్తావు, నేను వినేసి రక్షణ పొందుకోవాలి కదా, అంతేనా? ఓకేనా? అవును. ఒకసారి విన్ను, అసలు మన పాపం కోసం ఆయన రక్తం చిందించడం ఏంటి? సమాధానం చెప్పు నాకు. నేను హిందూ స్వామి, నేను హిందువుని. నువ్వు బైబుల్ నాకు సువార్త చెప్తున్నావు, నేను వింటున్నాను. ఓకే, నన్ను అడిగావు యేసుక్రీస్తు పాపక్షమ మన పాపాలు చేస్తే మన పాపాలు పోవాలంటే యేసుక్రీస్తు రక్తం అవసరం నువ్వు చెప్పావు. మన పాపాలు పోవటం కోసం యేసుక్రీస్తు రక్తం చిందించడం ఏంటి, ఆయన రక్తం మన పాపాలు తీసివేయటం ఏంటో నేను అడిగాను ప్రశ్న. సమాధానం చెప్పు. ఒకటి, పాపులమైన అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడాను పాపే. కాబట్టి ఈ పాపి అయిన మనిషి ఈ పాపంలో చనిపోతే దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతాడు. కారణం ఏంటంటే దేవుడు పరమ పరిశుద్ధుడు, మనం పాపులమే. అయితే ఈ పాపం అనేది పోవాలి అంటే, ఈ పాపం అనేది పోవాలంటే మనం చేసిన ఏ పాపాలు అయితే చేసామో ప్రతి పాపానికి కూడాను శిక్ష పడాలి. ఆ శిక్షనే ఏ మనిషి అయితే, చెప్తాను వినండి, ఏ మనిషి అయితే దేవునికి అతిక్రమం చేశాడో, దేవునికి వ్యతిరేకంగా జీవించాడో ఆ వ్యక్తి అంటే ఏ అతిక్రమం అయితే ఉందో ఆ అతిక్రమము తీయబడితే తప్ప పాపం అనేది పోదు. కాబట్టి ఆ పాపాన్ని తీయడానికే యేసుక్రీస్తు ప్రభువు దేవుడే స్వయంగా మానవ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి నా స్థానంలో చనిపోయిందని దేవుని వాక్యం చెప్తుంది. నా స్థానంలో మరణించాడు, నా పాపమైన ఆయన మీద తీసుకున్నాడు, సమస్తం నా కొరకు నలగొట్టబడ్డాడు. ఈ విషయాన్ని మీరు న్యాయపరంగా వెళ్ళినా సరే అది న్యాయమే. ఎందుకు న్యాయము అంటే నేను అనుభవించాల్సిన శిక్షణ ఆయన అనుభవించాడు కాబట్టి నా పాపం అంతా ఆయన మీద తీసుకున్నాడు. ఆయన పరమ పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరమ పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో ఉన్న నీతిని నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ నీతిని పట్టుకొని ఈ నీతిని కప్పుకొని దేవుని సన్నిధిలో వెళ్ళగలుగుతాను. దేవుని సన్నిధిలో వెళ్ళాలంటే ఈ నీతి మాత్రమే సరిపోతుంది. ఇతర మత గ్రంథాల్లో మీకు చెప్తున్నాను, ఇతర మత గ్రంథాల్లో నేను హిందువుని, నీతి అవసరం లేదు. ఇప్పుడు నేను హిందువుని, నువ్వు క్రిస్టియన్ అయ్యా, నువ్వు నాకు సువార్త చెప్తున్నావు. ఓకే, నువ్వు చెప్పాల్సింది చెప్పేస్తావు.
నీ బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన రక్తం నన్ను పరిశుద్ధుడిగా మారుస్తుంది కాబట్టి ఆయన చనిపోయాడు, అందుకనే ఆయన నమ్ముకుంటే నాకు పరిశుద్ధత వస్తుంది, అందుకే రక్షణ పొందుకుంటాను, నీ సువార్త నువ్వు బైబిల్ నుండి చెప్పావు. ఓకే, నేను హిందువుని, నేనేం చెబుతున్నానంటే నేను తప్పు చేస్తే నేను ఆ తప్పుకి నేను శిక్ష అనుభవించాలి, కానీ నా తప్పుకి శిక్ష ఇంకొకళ్ళు అనుభవిస్తున్నారు మీద బైబిల్ ప్రకారంగా. నా తప్పు మా హిందూ కర్మ సిద్ధాంతం ప్రకారంగా నేను తప్పు చేసినందుకు నేను శిక్ష అనుభవించాలి, అంతే తప్ప నా శిక్షను ఇంకోటి మీద భరించను. నా తప్పుకు నేనే శిక్ష అనుభవించాలి. కాబట్టి ఇది న్యాయమా? నా తప్పుకి ఇంకొకరు శిక్ష అనుభవించడం న్యాయమా? నేను నా తప్పులకి శిక్ష అనుభవించుకుంటూ నా తప్పులన్నింటినీ పరిష్కరించుకుంటూ మంచిగా మారి పుణ్యాన్ని సాధించుకొని పాపాన్ని విడిచిపెట్టి పుణ్యాన్ని సాధించుకొని నేను శిక్ష అనుభవించడం ద్వారా నా పాపాన్ని విడిచిపెడతాను. శిక్ష అనుభవించకుండా ఎవరో పాపానికి నా తప్పుకి నా తప్పుకి ఆయన శిక్ష అనుభవించేస్తాడు అనుకుని నేను పాపాలు చేసుకుంటూ పోతాను, క్షమించమని అడుగుతుంటాను, నేను క్షమించుకుంటుంటాడు, మళ్ళీ పాపాలు చేసుకుంటూ పోతా ఉంటాను. అది కాదు, నా తప్పును బట్టి నన్ను శిక్షిస్తే నేను మారతాను, తర్వాత పరిశుద్ధంగా మారతాను. అలా పాపకర్మాలన్నీ మానేసేసి పుణ్యకర్మలు చేసుకుంటూ నా జీవితాన్ని అలాగే దేవుళ్ళు ఐక్యం చేస్తాను. పుణ్యకర్మలు చేసేంత క్యాపబిలిటీ మనిషిలో లేదు, ఏ మనిషిలోని లేదు. కాబట్టి ఆయన శక్తినిచ్చి పాపము నుండి నా ధర్మం చెప్తుందయ్యా, అది నీ ధర్మం నాకెందుకు? నీ ధర్మం మానేసే అంతే, అయిపోయింది, సువార్త అయిపోయిందా? అది ఏంటి నీ ధర్మం నాకెందుకు అన్నవాడుతోని నువ్వేం చేస్తావు? ఈ హిందూ గ్రంథాలని, ఈ ముస్లిం ఈ ఖురాన్ని, ఇదంతా ఈ ఇతిహాసాలని అన్ని తీసుకొచ్చి సువార్త చెప్తావా? అయిపోయింది, చెప్పారు స్వామి ఒక మాట, దేవుని వాక్యంలో ఎక్కడ చెప్పాలని బ్రదర్ జోసెఫ్, స్టే ట్యూన్, అలాగే ఉండు, కొంచెం అలాగే ఉండు. నీ సువార్త అయిపోయింది కదా, మానేసే. నీ ధర్మం ప్రకారం నడుచుకుంటానంటున్నావు, అదే నా మాట వింటలేదు కదా, అయితే మానేసే, నీ ధర్మం ప్రకారం నువ్వు పో అని చెప్పావు. నీ సువార్త అయిపోయింది. నా మాట వినకపోతే నువ్వు పో అని కాదు నేను చెప్తుంది ఒక మాట, అలాంటి వ్యక్తికి సువార్త చెప్పాలని అర్థము. నేను అంటుంది ఏంటంటే దేవుడు ఒక నిమిషం, దేవుడు ఏ స్కేల్ వరకు పెట్టాడో ఆయన మనం ఎంత వరకు ప్రొక్లెయిమ్ చేయాలో, ఆయన గుణాతిశయాల్ని మనం ఎంత వరకు ప్రచురం చేయాలో, ఆయన నిండి వచ్చిన మనకు రక్షణ ఏంటో ఇంతవరకే మన చేతిలో ఉంది. అందుకని పౌలు చెప్తున్నాడు, మనం సువార్త ప్రకటించేంత వరకే గాని నారు వేసినోడు గాని నీరు పోసినోడు వాడులో గాని ఏమీ లేదు, ఫలింపు చేయవాడు దేవుడు అని చెప్తున్నాడు. అంతేగాని అవ్వట్లేదా? ఇది కరెక్ట్ కాదా? అయితే చూడు నేను చెప్తాను, నీ గ్రంథాలు తీసుకొచ్చి అని చెప్తామా బ్రదర్? చెప్పండి ఒకసారి. జోసెఫ్ బ్రదర్, అయిపోయింది, ఒక ఇంటి ముందుకు వచ్చావు, నువ్వు ఇలా సువార్త చెప్పావు, వాడు ఈ విధంగా మాట్లాడాడు, ఇంకా అలాంటి వాడు మనం దేవుడు వాడి చిత్తంలో లేడు, వాడు దేవుడు గొర్రె కాదు, వాడు నువ్వు ఆగు, మళ్ళీ మాట్లాడు. చెప్పేస్తాను. ఆయన వదిలేయడం అంటే సువార్త నేను చెప్పిన తర్వాత నిజంగా ఆ సువార్త శక్తి కలిగింది కాబట్టి, శక్తి కలిగిన వాక్కు కాబట్టి, ఆ వ్యక్తిని మార్చగలిగిందే కాబట్టి, నిజంగా దేవుని సంకల్పం ఉన్న ప్రతి వ్యక్తి అంటే తండ్రి తనకి ఎవరినైతే అనుగ్రహించారో వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వస్తారు. అయితే ఆ సంకల్పంలో ఆయన కూడా ఉన్నాడు అనుకోండి. ఈ రోజు నేను సువార్త చెప్పాను, రేపు ఇంకొక వ్యక్తి కూడా సువార్త చెప్పు ఉంటాడు, లేదంటే ఇంకొక వ్యక్తి కూడా సువార్త చెప్తాడేమో. సో ఆ టైంలో నిజంగా ఆయన రక్షణలో ఉంటే దేవుడు ఏర్పరిచిన టైంకి ఆయన వస్తాడు. అంతేగాని చెప్పండి. జోసెఫ్, నీ సువార్త అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు నేను వచ్చాను, ఆ హిందూ దగ్గర నేను వచ్చాను. ఓకే, వాడేమన్నాడు? నా ధర్మం ఏం చెప్పిందంటే నా కర్మాన్ని నేను అనుభవించాలి, అంటే నా శిక్షను నేను అనుభవించాలి, నేను పుణ్యాలు చేసుకోవాలి, నా కర్మను బట్టి నీ జన్మలు ఎత్తుకోవాలి అని వాడు చెప్పాడు కదా. నువ్వేం చేసావు? వెళ్ళిపోయావు. నేను వచ్చా నెక్స్ట్ సువార్త చెప్పడానికి. నువ్వు అన్నావు దేవుడు. జోసెఫ్, నువ్వు మధ్యలో మాట్లాడొద్దు ఇక నాకు. నువ్వు మాట్లాడొద్దు, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు పక్కకి వెళ్ళిపోయావు. నేను వచ్చాను, నువ్వు ఆగు కొంచెం. అతను విడిచిపెట్టేసి వెళ్ళిపోయావు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నీకున్న పరిధి బట్టి నువ్వు వెళ్ళిపోయావు. నేను వచ్చాను సువార్త చెప్పడానికి. నేను ఎలా చెప్తా సువార్త, నువ్వు విను, కొంచెం ఓపికగా విను. ఓకే, నేను వచ్చాను. నీ ధర్మం చెప్పింది అంటున్నావు కదా, నీ ధర్మం ఏం చెప్పింది నీకు తెలీదు. అశ్వమేధ యజ్ఞము అని మీ దగ్గర మీద ఒకటి ఉంది. అశ్వమేధ యజ్ఞం అంటే వాడు పాపాలు చేసినందుకు ఎవరు? రాముడి యొక్క తండ్రి దశరథుడు తన పాపాలు చేశాడు. తన పాపాలు చేసినప్పుడు దానికి ఏం చేశాడంటే అశ్వమేధ యజ్ఞంలో గుర్రాన్ని బలిస్తూ సర్వ పాపాలు పోతాయి అని భావించాడు. అలాగే ఋగ్వేదంలో ఇంద్రుడు తన పాపాలు పోగొట్టుకో ఇంద్రుడికి బలిచ్చాడు, వృషభాన్ని ఎద్దుని బలిచ్చాడు. అలాగే మనకి మహాభారతంలో పాపాలు పోవాలంటే బలిచ్చాడు. ఇట్లాగా నువ్వు అన్నావు కదా తమ్ముడు, హిందూ ధర్మం ప్రకారంగా, హిందూ విశ్వాసం ప్రకారంగా నేను తప్పు చేస్తే నేను శిక్ష అనుభవిస్తాను కానీ వేరేవాడు శిక్ష అనిపించడం ఏంటని నువ్వు అన్నావు తమ్ముడు. నువ్వు హిందూ గ్రంథాలు చదవకుండా, హిందూ గ్రంథాల నుంచి తెలియకుండా అలా మాట్లాడావు.
నేను చెప్తున్నాను విను, రాముడిని నమ్ముతావు కదా, రాముడి తండ్రి ఇలా పాపాల పోవటం కోసం అశ్వమేధ యజ్ఞం చేశాడు. అలాగే మహాభారతంలో, ఋగ్వేదంలో అలాంటి వాటిలో పాపాల పోగొట్ట కోసం యజ్ఞాలు చేశారు, ఆ బలులు ఇచ్చారు. మరి వాడి పాపాల కోసం వాడు ఎందుకు బలి ఇచ్చాడు తమ్ముడు అని ఒకటి కొంచెం వాడిని పెడతాను. తర్వాత ఆ బలులన్నీ తాత్కాలికమైనవి, అసలైన దేవుడు వస్తాడు, అతను బలి అవుతాడు, అతని ద్వారా విముక్తి కలుగుతుంది అని హిందూ గ్రంథాల్లోనే ఉంది. ఇట్లా నేను చెప్తూ నువ్వు కాన్సెప్ట్ రాంగ్, నా పాపాలు నేను అనుభవిస్తాను కానీ వేరే వాడు బలి అవ్వటం ఏంటో నువ్వు క్వశ్చన్ చేస్తావు కదా, అలా కాదు. మరి పుష్కర స్నానాలు ఎందుకు చేస్తున్నావు తమ్ముడు? పుష్కర స్నానాల్లో పాపాలు పోతాయని చేస్తున్నావు, మరి నీ పాపాలు అనుభవించాలి కదా, ఎందుకు పుష్కర స్నానాలు చేస్తున్నావు అని అడుగుతాను. ఇట్లాగా పాపాలు పోగొట్టుకోవటం కోసం అనుభవిస్తేనే కాదు, దేవుణ్ణి ఆశ్రయించిన ఆ తపస్సులు యోగాలు చేసినా కూడా పాపాలు పోతాయి. అయితే ఈ పాపాలు పోవాలంటే దేవుడే వచ్చి మరణించి బలి ఇవ్వాలి అని కాన్సెప్ట్ ఉంది. నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే ఆయన పాపాలు తీస్తాడు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నా పాపాలు నేను అనుభవించాలి కానీ దేవుడు తీసేయటం ఏంటి చెప్తున్నాను. అదే, నీ పాపాలు నువ్వు తీసేయడం కోసం తీసుకోకుండా చాలా కార్యక్రమాలు దాంట్లో ఉన్నాయి. అలాగే మన పాపాలు పోవాలంటే దేవుడిని ఆశ్రయించాలి, దేవుడు కరుణతో జాలతో అని మనం చేసినటువంటి ప్రార్థనలతో వాటితో కూడా ఆయన పాపాలు తీసేస్తాడు అనేది మేము చెప్తున్న బోధ. కాబట్టి నువ్వు ఇక్కడ పాపాలు పోవాలంటే క్రీస్తుని నమ్మాలని మేము చెప్తున్న బోధ తప్పు అనుకుంటున్నావు, కానీ రైట్ అది. పాపాలు పోవాలని క్రీస్తుని అనుభవించాలి, క్రీస్తునే ఎందుకు మళ్ళీ అలాంటి మరి మా గ్రంథాలు చెప్పావు కదా, మా క్రీస్తునే ఎందుకు ఆశ్రయించాలంటే క్రీస్తు ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు కాబట్టి ఆయన మాత్రమే మన పాపాలు తీయగలడు, మిగతా వాళ్ళు పాపాలు తీయలేరు. ఎందుకంటే ఆల్రెడీ గోతులో ఉన్నవాడిని బయట తీయాలంటే గోతి బయట ఉన్నవాడే తీయగలడు. అందరూ గోతులో ఉన్నప్పుడు బయట ఉన్నవాడే తీయగలడు. అలాగే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడి రక్తం మాత్రమే, పరిశుద్ధుడు మాత్రమే మనల్ని విమోచించగలడు అని నేను చెప్తాను. ఇప్పుడు వాడు ఆలోచనలు పెడతాడా, లేకపోతే వాళ్ళ గ్రంథాలని కోడ్ చేశాను కదా, వాళ్ళ ధర్మాన్ని కోడ్ చేశాను కదా, లేదు మా హిందూ ధర్మం కూడా తప్పని వాడు హిందూ ధర్మాన్ని కూడా వదిలేస్తాడా, ఆలోచన పెడతాడా? కొంచెం నేను చెప్పిన విషయాల గురించి ఆలోచన చేస్తాడు. నువ్వు సమాధానం చెప్పు నాకు. ఓకే, ఇలా సువార్త చెప్పమని దేవుని వాక్యంలో బైబిల్ 66 పుస్తకాలు ఏమైనా ఉందా? లాజిక్ అదే కదా, నీ కవీశ్వర్ లాజిక్ ఉపయోగించింది అదే. నేను కవీశ్వర్ లాజిక్ ఎన్నిసార్లు ఉపయోగించాడు పౌలు గారు? ఆయన ఎంటైర్ లైఫ్ ని ఒకసారి మీరు చూడండి. బైబిల్ మొత్తంలో ఒక్క వచనం ఒక్క చోట ఉన్నా దాన్ని గౌరవించాలి, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరు గౌరవించడానికి తెలియబడిన దేవునికి అక్కడ రాయబడి ఉంది కాబట్టి అక్కడ ప్రస్తావన వచ్చింది. తెలియబడిన దేవుళ్ళు ఆరాధిస్తున్న చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి ప్రస్తావించట్లేదు. జోసెఫ్ నువ్వు ఒకసారి అది అర్థం కాలేదు, పక్కన పెడేసే. నువ్వు వెళ్ళిపోయావు సువార్త చెప్పుకో. నేను చెప్పడం ద్వారా వాడు ఆలోచన పడి నాలాంటి చెప్పటం ద్వారా ఆలోచన పడతాడు, ఆలోచనలో పడ్డాడు, ఆలోచించి వచ్చేస్తాడు. సువార్త అదే చెప్తుంది, అంతేనా? ఆలోచనలు పడి అవును, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన ద్వారా మాత్రం మన రక్షణ ఎందుకు కలుగుద్ది అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పవిత్ర రక్తం మన రక్షణలో తీసుకొస్తుంది కాబట్టి అని చెప్పి నాకు సువార్త. నేను మళ్ళీ వాడికి ఇప్పుడు మన జ్ఞానం చేత దేవుని వాక్యం ఒక లాగమనే చెప్తుందా? అవన్నీ కాదయ్యా. చమత్కారంతో వాళ్ళు ప్రకటిస్తున్నారా, లేదంటే శక్తితో ప్రకటిస్తున్నారా? బాబు, కక్షతో గాని మిషతో గాని అవసరమైతే వారి కోసం నరకానికి పోతా కూడా నేను సిద్ధపడతానని చెప్పి పౌలు గారు ఏదో రకంగా నేను సువార్త చేస్తా, ఏదో రకంగా మారుస్తాను వాళ్ళ కోసం నేను ఏదైనా అలా ఆలోచన చేయకు. ఒకసారి ఇంకొకటి నాకు ఒక నిమిషం బ్రదర్, ఎప్పుడైనా మనసులో క్వశ్చన్స్ ఉంటే నీ యొక్క వాక్యము విత్తబడదు. అక్కడ వాడి మనసులో ప్రశ్నలు నివృత్తి చేసినప్పుడు మాత్రమే వాడు మారతాడా, ప్రశ్నలు ఉంచుకొని మారతాడా? బ్రదర్, వారు మారుతాడా మారడా అనేది మన చేతిలో ఉందని అడుగుతున్నాను మీకు. మన చేతుల్లో ఉంది, ఎందుకంటే ఇప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి బైబిల్ మీద. కొన్ని ప్రశ్నలు అనేది మన చేతిలో ఉందా? సందేహాలు తీరకపోతే వాడు ఎలా రక్షణ పొందుకుంటాడు? సందేహాలు తీర్చమన్నాడా లేదా? బైబిల్లో లేదా? బైబిల్లో సందేహాలు తీర్చమన్నాడు. మీరు చేసిందంటే ఈ గ్రంథాలు తీసుకొచ్చి బైబిల్ మీద రుద్ది బైబిలే సరిపోదని చెప్తున్నారు మీరు. ఎందుకు సరిపోతుంది? బైబిల్ సరిపోతుంది వాడికి, ఎలా చెప్తే వింటాడో అది చెప్తున్నా. బైబిల్ చూపిస్తున్నావు. ఇప్పుడు ఒకటి బ్రదర్, ఒక వ్యక్తి రక్షించబడడానికి పుస్తకాల్లో ఉన్న సత్యము లేదంటే సువార్త, క్రీస్తుని కూర్చుని తెలుగు వార్త సరిపోద్దా లేదా చెప్పండి? కొందరు లేదు, మనం ఇలా కూడా ఒక మాట
కొందరు బైబుల్ నమ్మరు, కొందరు బైబుల్ నమ్మరు. నమ్మకపోతే నమ్మరండి. వాళ్ళు రక్షణలో ఉన్నారో లేదంటే దేవుని ఏర్పాట్లు ఉన్నారో లేదో మీకు ఎలా తెలుస్తుందండి? మీ సిద్ధాంతం ఏం చేస్తారంటే బైబుల్ గురించి చెప్తారు, వాడు వినకపోతే వాడిని వదిలేసి వెళ్ళిపోతారు. మేము అలా వదిలేసి వెళ్ళాం. మేమేం చేస్తామంటే వాడు ఏ రకంగా చెప్తే అంతే స్వార్థకి కొద్ది కలుపుతారు, ఇది కాదు ఇదని. చేశారు కదా కొలస్సీలకు రాసిన పత్రికలో చేస్తారు కదా తత్వజ్ఞానం. యేసుక్రీస్తు మాత్రమే సరిపోడు, మనం ఇవి కలపాలని. మీరేం చేస్తారంటే యేసుక్రీస్తు సరిపోతాడు. ఎలా సరిపోతాడంటే ఇంకో నీ గ్రంథాల్లో చూసావా అంటే బైబిల్ ఉన్న ఒక సత్యాన్ని అవతల వ్యక్తి సత్యం అని ఒప్పుకోవాలంటే ఇంకొక దాంట్లోకి వెళ్ళి మీరు నిరూపించాలి. అది వాడి సందేహం తీర్చడం కావాలా నీకు? సందేహంతో వదిలేయటం కావాలా నీకు? ఎంతో మంది సందేహాలు ఇప్పుడేమి ఈ శతాబ్దంలోనే వచ్చినాయి సందేహాలు. అడుగుతున్నాను, చరిత్రే కదా నేను అంటుంది. మీ భావజాలాన్ని అనుసరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? మా ద్వారా లేకపోతే ఇలాంటి పరిచర్య ద్వారా చాలా మంది రక్షణ పొందినారు. ఓకే మీలాంటి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ మేము వాళ్ళు విడిచిపెట్టాం. మేము ఆసక్తి ఉన్నవాడికి సందేహాలని నివృత్తి చేస్తాం, సందేహాలను తీరుస్తాం. న్యాయపరంగా అడిగినా సరే దానికి సమాధానం దొరుకుతుంది. వాడిని గ్రంథాలు ఏం దొరకదు చెప్పు. ఒక మాట మీ పాపాలను ఆయన ఎలా తీసుకుంటాడు అని అడుగుతున్నారు మీరు. ఆయన ఒక్కడైన పాపాలను తీసుకువెళ్తాడు. నిజంగా రైట్, ఆయన పరమ పరిశుద్ధుడు. ఇప్పుడు ఒక పాపి గురించి మరణించలేడు, ఒక పాపిని విడిపించలేడు. నువ్వు చెప్పావు కదా గోతులో పడిన గోతుల నుంచి తీయలేడని. ఆయన పరమ పరిశుద్ధుడు, ఆయన పాపం లేని వ్యక్తి. ఆయన జీవితంలో ఎలాంటి పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆ పరిశుద్ధుడు పాపులైన మనల్ని, మన జీవితంలో ఉన్న పాపాన్ని ఆయన మీద తీసుకొని ఆయన నీతిని మనకి ఇవ్వబట్టి ఆయన సన్నిధిలో కనబడుతున్నాము. ఇది సువార్త కాదా? అవును సువార్త. జోసెఫ్ నా మాట విను. నేను నీకు ఒక క్వశ్చన్ అడిగాను, నా పాపాల కోసం ఆయన రక్తం చిందించడానికి క్వశ్చన్ అడిగాను. నువ్వు దానికి చెప్పేసావు, వెళ్ళిపోయావు. నేను అలా కాదు, వాడు ఆలోచింపజేశాను. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఒకసారి నీకు నచ్చకపోతే నువ్వు బైబుల్ నుండి మాత్రం చెప్పు. ఓకే నీకు చెప్పేది మేము చెప్పింది ఇప్పుడు మేం కాదు. నీ వయసు సంఘం తరపున మేము ఉన్నామని మీరు చెప్పొద్దు. మీరు మీరు చెప్పొద్దు. సారథ్య సంఘంలో మీరు ఎక్కడ ఉన్నారు? జోసెఫ్ యూట్యూబ్ లో మాట యూజ్ చేయొద్దు దయచేసి. ఏమని యూజ్ చేయకూడదు? మేము సార్వత్రిక సంఘం తరపున మేము వెళ్తున్నాం, క్రైస్తవుల పక్షాన మేము పోరాడుతున్నాము చెప్పొద్దు మీరు. క్రైస్తవుల పక్షాన మేము, ఎందుకంటే మీరు చెప్పే సువార్త ఏంటి? దేవుని వాక్యంలో సరిపోదని చెప్తున్నారు కదా. నీలాంటోడు వదిలేసి వెళ్ళిపోతాడయ్యా బైబుల్. ఏంటంటే నా ప్రకారంగా నేను నారు పోసాను, నీరేసాను అంటే ఎవరో నీరేశారు, లేదంటే నేను విత్తనం వేసాను ఇంకో నీరేశాడు. మీరేం చేస్తారు తెలుసా? దాన్ని తవ్వి దాని మొలకలు ఇలా పైకి లాగుతారు. అది మీరు చేస్తుంది అంతేనా? అదేనా రక్షణ? దేవుని ప్రణాళిక ఏంటో మీకు తెలుసా? దేవుని ప్రణాళిక ఏంటో తెలుసు. పాపి విషయంలో దేవుని ప్రణాళిక ఏంటో చెప్పండి బ్రదర్ మీరు. నేను నీకన్నా గట్టిగా అరవగలను, ఓడిపోయేటప్పుడు అరవకలాగా చెప్పేదాను. ఒకసారి నువ్వు యూట్యూబ్ లో పెడతా, విన్నోడు అర్థం చేసుకుంటాడులే. జోసెఫ్ ఇప్పుడు అర్థం చేసుకుంటాడు. దేవుని వాక్యం సరిపోదని నువ్వు చెప్తున్నా ఇక్కడ. నేను చెప్పిన మాట వింటావు. ఎఫ్ఎస్సి పత్రికలో అంధకార దురాత్మ శక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఎందుకు నాదులు ఎవరుతున్నారో, ఇప్పుడు మనుషులు ఎవరుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పు? పోరాడమని చెప్పాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? లెక్సింగ్ గార్డెన్ ఏం చేస్తున్నారు? పోరాడమంటే మనం కత్తులు పట్టుకుని వెళ్ళాలా? అక్కడ సర్వాంగ కవచం అని రాస్తుంది, కత్తులు పట్టుకోని కాదులే, సర్వాంగ కవచం రాస్తుంది. చెప్పు. ఇప్పుడు వాళ్ళు బైబిల్ ఏం పోరాడతాం చెప్పండి? ఏం పోరాడాలి? సత్యమనే దట్టి వాక్యమనే ఖడ్గం పట్టుకొని పోరాడమన్నాడు. అంతేగాని మత గ్రంథాలను పట్టుకొని పోరాడమని చెప్పలేదు. నువ్వేం చేస్తున్నావు స్వామి? నువ్వు ఇప్పుడు పౌలు గారు చెప్పాడు కదా, నువ్వు వాక్యమని ఖడ్గం పట్టుకొని పోరాడమన్నాడు కదా. నువ్వు బైబిల్ గురించి ఆన్సర్ చేస్తున్నావా? మరి వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నావా? నువ్వు ఆన్సర్ చేస్తున్నావా అంట? మనకి ఎంత వరకు పరిమితి పెట్టింది మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు పరిమితి కాదు, నేను అదే చెప్తున్నాను. మీకు 66 పుస్తకాలు సరిపోవు. మీకేంటంటే నా సొంత జ్ఞానంతో ఇంకొకటి లాగియాలి, అగ్నిలోంచి లాగియాలి. దట్ ఈస్ యువర్ కాన్సెప్ట్. సరే నేను మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పు. సమాధానం చెప్పు. అసలు బలులు ఇవ్వటం ఏంటయ్యా? బలులు చంపేటువంటి ఇతర జీవులు చంపేమని చెప్పింది ఎవడయ్యా మీకు? చెప్పు, సమాధానం చెప్పు. బైబుల్లో బలులు ఇవ్వటం ఏంటి అసలు? సమాధానం చెప్పు నాకు. అవును, అది తాత్కాలికంగా చేయబడిందని దేవుని వాక్యం చెప్తుంది కదా. నీ బైబుల్ చెప్తే నాకెందుకు? నీ బైబుల్ చెప్తే నాకెందుకు?
నేను చెప్పేది ఏంటంటే అవి కూడా మనతో అదే పాటు జీవులు. అంటాను బ్రదరు, నేను అదే అంటున్నాను. ఇప్పుడు నీ బైబిల్ చెప్తే నాకెందుకు అనుకొని ఇతర గ్రంథాలు మీరు పట్టుకున్నారు, అంతమించి ఇంకేం లేదు. ఒకసారి చెప్పేది స్వామి. ఇప్పుడు నువ్వేం చెప్తావు, ఆ బైబుల్ ప్రకారంగా చెప్పుకెళ్తావు. నేను అలా కాదు, అదే చెప్పాను, నీకు అర్థం కావట్లే మా విషయం. మీరు చెప్పరనే నేను అంటున్నాను. బైబిల్ ప్రకారం మీకు అవసరం లేదు, బైబిల్ మించి కూడా కావాలి మీకు, ఇతర గ్రంథాలు కూడా కావాలి. మేము బైబిల్ పట్టుకునే చెప్తారు. బైబుల్ దాటి ఎక్కడికి వెళ్ళామో. జోసెఫ్, నీకు సమాధానం చెప్పడం రాదు, నేను చెప్తాను విను. నీకు సమాధానం చెప్పడం రాదు, మరి అదే నీ గురు చెప్పేది విను. బైబుల్లో బలులు ఉన్నాయి, వెరీ గుడ్, ఓకే ఉన్నాయి. మరి హిందూ గ్రంథాల్లో బలుల సంగతి ఏం చేద్దాము చెప్పు. మరి వాటి సంగతి ఏం చేద్దాం చెప్పు, సమాధానం చెప్పమంటాడు, చెప్తాడా? వాటి సంగతి వాళ్ళు చూసుకుంటారండి. అవును, అప్పుడే వింటాడు వాడు, అప్పుడే వింటాడు. యేసుక్రీస్తు సిలువను గూర్చి సంపూర్ణంగా బోధించినప్పుడు వినాలా? నీకు మైండ్ చెప్పేదిను, నీకు బైబిల్ ఆడు వినడం ప్రాముఖ్యం. నేను ఒకటి అడుగుతున్నానండి, వినడం ప్రాముఖ్యమా, నువ్వు ప్రకటించడం ప్రాముఖ్యమా? వాడు వినటం మారటం కావాలి మనకి, అంతేగాని చెప్పిన గోస్పల్ కూడా అదే కదా బ్రదర్. గోస్పల్ కూడా అదే, యేసుక్రీస్తు దగ్గర నీకు రోగాలు పోతాయి, నీకు దయ్యాలు వదులుతాయి, నీకు జాబ్ వస్తుంది. ఆడు అలాగే వస్తున్నాడు, అలాగే మధ్యలో నిలిపోతున్నాడు. అదంటాను, నీకు అంతవరకు బైబిల్ పరిమితి. మీరు బైబిల్ మాత్రమే ప్రాస్పెరిటీ గాస్పెల్ లేదా? బైబిల్ ఒప్పుకోదా? ప్రాస్పెరిటీ గాస్పెల్ మాత్రమే ఉందా? గాస్పెల్ లో ప్రాస్పెరిటీ మాత్రమే ఉందా? నువ్వు అసలు ప్రాస్పెరిటీ గాస్పెల్ నమ్ముతావో చెప్పు నాకు సమాధానం. ప్రాస్పెరిటీ గాస్పెల్ మాత్రమే ఉందా అని అడుగుతున్నాను నేను. ప్రాస్పెరిటీ మాత్రమే ఉందా? మాత్రమే ఉంది అని మిగతా ఏమని చెప్పాను ఇక్కడ మేము, ఎవరన్నా చెప్పాము మేము? అలాగే చెప్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర నీకు ఇల్లు కట్టుకుంటావు, యేసుక్రీస్తు దగ్గర నీకు పొలం వస్తుంది, కారు వస్తుంది. జోసెఫ్, నీకు రోగం తగ్గుతుంది బ్రదర్. ఒకటి నేను రోగం చెప్పండి. ఇప్పుడు నాకు నా రోగం తగ్గితేనే నమ్ముతానయ్యా, లేకపోతే నీ మాటలని ఒట్టి మాటలు, నా రోగం తగ్గితేనే నమ్ముతానయ్యా అంటే ఏం చెప్తావు నువ్వు? అది అందుకనే రోగం వరకే స్పందిస్తున్నాడు. ఆడికి రోగం తగ్గలేదు అనుకో, నేను అదే చెప్తున్నాను విను. ఎంతమంది కల్మషం చేస్తున్నారు ఎవరంటే మీరే. మీలాంటి వాళ్ళు రక్షణ తీసుకురాక చాలా మందిని మార్చలేక ఇలాంటి పిచ్చి మాటలను మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది వాక్యం చెప్తుందా? చెప్పేది ఇప్పుడు ప్రాస్పరిటీ చూపించండి. 66 పుస్తకాలు ఒక వచ్చిన, మీకు 66 పుస్తకాలు సరిపోలే? పిచ్చి పట్టింది చూపించు. జోసెఫ్ చెప్పేది నేను చెప్పేది ఎంతో మంది ప్రాస్పరిటీ గాస్పల్ ద్వారా రక్షణ పొందుకొని కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వెనకపోతే పోయారు, అది నీ గాస్పల్ ద్వారా వచ్చిన వాళ్ళు వెనకపోయే వాళ్ళు ఉంటారు. వెనకపోయే వాళ్ళు తెలుసా నీకు? ఏది వాడుతావు అది వాడుకొని పంపించారు. నువ్వు ఏ టూల్ వాడతావు ఆ టూల్ వాడుకొని పంపించాడు. ప్రాస్పరిటీ గాస్పల్ బైబిల్లో ఉందా లేదా? మాత్రమే ఉందని అడుగుతున్నాను. అరే నేను అడిగిన సమాధానం ఎక్కడ వాడాలి? అన్ని ఉన్నాయి స్వామి. ఎక్కడ వాడాలంటే ఎక్కడ వాడాలి ప్రాస్పరిటీని? అన్ని చోట్ల వాడాలి. ఎప్పుడు చెప్పాలి నువ్వు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తావు? ఎవడికి బాలేపోతాడు చెప్పాలి. ఎలాగా? ఎవడికి బాలేపోతాడు చెప్పాలి, చెప్తావు. ఇప్పుడు అది రోగం పోలేదు, ఏం చేస్తాడు? మరి పౌలుకున్న రోగం పోయిందా? మరి పౌలు వదిలి వెళ్ళిపోయాడా? పౌలు కూడా పౌలుకున్న రోగంకి ప్రార్థన చేశాడు కదా, పోలేదు కదా బాబు, మరి వదిలి వెళ్ళిపోయాడా? నువ్వు దేవుడు శక్తి. అవునండి, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. మీరు మాట చెప్తాను వినండి. సొంత మా వదిన వద్దే సేమ్ అలా ఆయన రక్షించమని ప్రార్థన చేసింది, అలా ఆయన చనిపోయాడు 32 years. దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇది ప్రాస్పరిటీ గాస్పల్. అర్థమైందా? ఏంటంటే మీ ప్రాస్పరిటీ గాస్పల్ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇంతే. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ప్రాస్పరిటీని చేసుకోవడం కాదండి, రియాలిటీని చూపిస్తున్నాను మీకు. మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి. జోసెఫ్ నీలాంటోడు మారడు, నాలాంటోడు మారడు, మీ పని మీరు చేసుకోండి, మమ్మల్ని అనవసరంగా గెలకొద్దు, ఓకేనా? దేవుని వాక్యం బోధించినప్పుడు సార్వత్రిక సంఘానికి సంబంధించిన వ్యక్తులమని మీరు చెప్పుకోవద్దు యూట్యూబ్ లో. ఇది నీ ఫలాలు, నిధి నీ ఫలం, నీ ఫలం మీదనయ్యా బాబు. మీకు జనాలు రక్షించడం చేత కాదు, బైబిల్ గురించి పూర్తి అవగాహన లేదు.